అడ్డదిడ్డంగా ఉండే వ్యక్తులు, అడ్డదిడ్డంగా బజారు సంబంధులు అనే మాట వారు వాడారు. ఎవరి గురించి? ఆడవాళ్ల గురించి. ఎటువంటి ఆడవాళ్ల గురించి? ఎవరైతే పువ్వులు పెట్టుకుంటారు. సో ఇక్కడ మళ్ళీ కూడా చాలా స్పష్టంగా మేము చెప్తుంది ఏంటంటే, ఇది చాలా వరకు కూడా వాళ్ళు చేస్తున్న ఒక నెగటివ్, అంటే వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి నెగటివ్ ప్రచారం ఏంటంటే, వీరు కేవలం ఒక మతాన్ని ఉద్దేశించే వీళ్ళు విమర్శిస్తున్నారు కాదు. మతంతో సంబంధం లేదు. ఇక్కడ ఏ మతాన్ని ఎవరు కించపరచటం లేదు, ఏ మతం గురించి ఎవరు మాట్లాడటం లేదు. కేవలం పాస్టర్ శాలం రాజు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తీరాల్సిందే. ఎందుకంటే అడ్డదిడ్డంగా, అంటే వారెవరు నిర్ణయించడానికి? మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజారు సంబంధికులు అనే ఒక మాట వారు ఎందుకు వాడాల్సి వచ్చింది? సో దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తా ఉన్నాము. ఇది పెద్ద విషయమా అంటే విషయమే, ఖచ్చితంగా డెఫినెట్ గా. ఎందుకంటే ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న వ్యక్తి వారు మాట్లాడిన ప్రతి వాక్యం కూడా అనుసరించే వాళ్లే ఎక్కువగా ఉంటారు. కాబట్టి నేను ఇక్కడ ఒకటే పాయింట్ రేజ్ చేస్తున్నా, వారు అక్కడ మాట్లాడిన ప్రతి వాక్యం బయటికి వెళ్లిన తర్వాత వాళ్ళు చూసే కోణం ఎలా ఉంటుంది, దృష్టికోణం ఎలా ఉంటుంది? రేపొద్దున పువ్వులు ధరించిన మహిళల పట్ల వాళ్ళు ఎవరైతే వారికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో, వింటున్నారో, వాళ్ళు చూసే దృష్టికోణం ఎలాంటిది అనేదే ఒక ప్రశ్న బలంగా నేను లేవనెత్తే ప్రశ్న. మరొక ప్రశ్న, వారిచ్చే ఉదాహరణ కూడా, పువ్వులు అమ్ముకునేవాడు ఇక్కడ అమ్మద్దు అని. అంటే ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదా ఇక్కడ? పువ్వులు అమ్ముకునే వాళ్ళు సరే, మీరు కొనుక్కోరేమో, మీరు పెట్టుకోరేమో, మీరు చెప్పాలిగా ఇక్కడ కాదు మరి ఇంకొక చోట అని చెప్పాలిగా. అంటే అక్కడ పువ్వులు అమ్మే వ్యక్తిని కూడా హేళన చేసినట్టే కదా. ఏ మాత్రమైనా కూడా ఇప్పుడు ఎందుకైనా ఎవరైనా ఏదైనా ఎందుకు అమ్ముతారు అక్కడ? ఏం కావాలి వాళ్ళకి అక్కడ? వాళ్ళ బతుకు తెరవే కదా. అలాంటి వ్యక్తులను కూడా కించపరిచినట్టే కదా. కాబట్టి వారు చేసిన పూర్తి వ్యాఖ్యలు కూడా ఇది 100% మహిళా లోకం దీన్ని క్షమించరు. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు చిన్న వ్యాఖ్యలు కావు. ఎందుకంటే పువ్వులు ధరించే వాళ్ళు అన్ని మతస్థుల్లో ఉన్నారు. హిందూ మహిళలే కాదు, క్రిస్టియన్ మహిళలు కూడా పువ్వులు ధరిస్తారు. అనేక మతాల్లో కూడా మహిళలు పువ్వులు ధరిస్తారు. అలా పువ్వులు ధరించిన వ్యక్తులందరూ కూడా అడ్డదిడ్డంగా ఉండేవారు, ఎలా అయినా బతికేరే వాళ్ళు, బజారు సంబంధికులు అని వారు చాలా స్పష్టంగా చెప్పి, నేను ఆ ఉద్దేశంతో అనలేదంటే మరి ఏ ఉద్దేశంతో అన్నారు? కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. దీని పూర్తిగా కూడా ఇంకొక వాదన కూడా మీరు తీసుకొచ్చేది ఏంటంటే, కావాలని ఆ మతానికి సంబంధించిన పాస్టర్ గారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం, సంబంధం లేదు. ఆ మతానికి సంబంధించిన పాస్టర్ గారు కాబట్టి మాట్లాడటం లేదు. అక్కడ వారు చేసిన ఒక వ్యాఖ్య తప్పు వ్యాఖ్య, అది ఎవ్వరూ సమర్థించలేని వ్యాఖ్య. అలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి దాన్ని పూర్తిగా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. రైట్. మళ్ళీ